సరిగ్గా చూసి బండి తోలు. భలే పనైంది, తప్పించుకున్నాం. పోలీసుల సెక్యూరిటీ టైట్ గా ఉండాలి. ఎవ్వరూ తప్పించుకుని పారిపోకూడదు, అర్థమయ్యిందా? సార్ త్వరగా రండి. శివ, ఒక కారు చాలా వేగంగా ఆపినా ఆపకుండా వెళ్తూనే ఉంది. నాకెందుకనో వాళ్ళు స్మగ్లింగ్ చేసుకుని పారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. త్వరగా పట్టుకో. ఓకే లడ్డు సింగ్ గారు, నేను చూసుకుంటాను. ఈ చిన్న పిల్లడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? తను ఇప్పుడు ఏం చేస్తాడో తెలియడం లేదు. త్వరగా బండి రాపు. శివ, నేను ఇప్పుడు కారుకి వెనకాలే వస్తున్నాను. త్వరగా నువ్వు కూడా వచ్చేసాయి. శివ, ఇప్పుడు నేను కారు పైనే ఉన్నాను. శివ, అమ్మో, నేను ఇప్పుడు కారుకు ముందున్నాను. వాడు నన్ను గుద్దుతున్నాడు, పరిగెత్తున్నాను. నా వల్ల కావట్లేదు. ఏ పిల్లడా, మర్యాదగా దారి గడ్డి తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. వాము, ఏంటిది? శివ, వాణ్ణి వదిలేసాయి, వీణ్ణి పట్టుకో. ఇది వజ్రం. ఏంటి ఇలా అయింది? ఇక మనం ఒక సేఫ్ అయిన ప్లేస్ ని వెతుక్కుంటేనే మంచిది అనిపిస్తోంది. ఇక మన మీద ఎవరికి సందేహం రాకుండా చూసుకోవాలి. దానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. బాస్ చెప్పండి బాస్, మీ దగ్గర ఏ ఐడియా ఉందో చెప్పండి. ఒక స్కూల్లో డైమండ్ ని తరిగించే ఫ్యాక్టరీని పెడదాం. అదే కదా బాస్ చెప్తున్నారు. వెరీ గుడ్. వేదాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ రోజు నుంచి నైట్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. ఏ పిల్లలైతే పొగలు చదవలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రులు చదువుకోవచ్చు. వావ్, మా స్కూల్లో నైట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయా? ఓకే, నైట్ వెళ్ళి క్లాస్ ఎలా ఉందో చూసొస్తాను. అలాగే లడ్డు సింక్ చెప్దాం, కాస్తైనా తెలివి పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ సంతోషంలో మీ అందరికీ ఒక పాట వినిపించబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా?
సార్ ఒక లాటు తయారైపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది దానిని వాళ్ళ రాత్రి నైట్ క్లాసెస్ పిల్లలతోనే పంపించేద్దాం, సరేనా బాస్? పిల్లలు వస్తారు, మీరు త్వరగా లేవండి. దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. వచ్చేసారా? వెరీ గుడ్. మీ బ్యాగ్ ని ఇలా ఇస్తే మీ బ్యాగుల్లో వజ్రాన్ని పెట్టుకోండి, చాలా సేఫ్ గా వెళ్ళాలి. ఎవరికి మీ మీద అనుమానం రాకూడదు. మేము చెప్పిన చోట మీరందరూ డెలివరీ జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? నాకు అర్థమైంది బాస్. డోంట్ వరీ. డైమండ్స్ ని బ్యాగ్ లో దాచి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఊరు బయట స్మగ్లింగ్ చేయాలి. మీ ప్లాన్ చాలా బాగుంది బాస్. మా మీద ఖచ్చితంగా ఎవరికి అనుమానం రాదు. స్కూల్లో ఒక వజ్రం ఫ్యాక్టరీ ఉందని అసలు ఎవరికి తెలీదు. అందువల్ల మన మీద ఎవరికి సందేహం రాదు బాస్. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి బాస్, చెప్పండి. వెళ్ళండి. హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. అవునా, అలాగా. ఆ? శివ, వీడేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? హలో ఫ్రెండ్, మేము కూడా ఈ స్కూల్లో చదివే పిల్లలమే. మీ ఫస్ట్ డే క్లాస్ ఎలా ఉందో చెప్పలేదు. బాగుంది. సరే, అయితే ఈరోజు ఏం నేర్పించారు? అన్ని చెప్పించారు. మనం మాట్లాడుతుంటే వినిపించినట్టుగా వెళ్ళిపోతారేమిటి? ఏం నేర్పించారో చెప్పొచ్చుగా. అరే చెప్పాను కదా అన్ని నేర్పించారని. ఎందుకు మా ప్రాణాలు తీస్తారు? వీడిని చూస్తుంటే చిన్నపిల్లల్లా లేదు, కానీ ఫేస్ చిన్నపిల్లల్లాగే ఉంది. కానీ గొంతేమో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంది. వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, చూడండి. ఎందుకు నా ఫ్రెండ్ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? అరే, నువ్వు కూడా పెద్దవాళ్ళ గొంతులో మాట్లాడగలవా? ఏది మాట్లాడి చూపించు. నువ్వు యాక్టింగే కదా చేస్తున్నావు. గొంతు మారిస్తే నీ గొంతేం బాగాలేదు. మళ్ళీ నా ఫ్రెండ్ జోలికి ఇలా వచ్చావో అంతే నువ్వు. ఇలా చూడండి, మేము మిమ్మల్ని తిరిగి ఎదిరించడం లేదని మాకు గొడవ పడడం రాదనుకోకండి. మీరు మా ఫ్రెండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మేమేం చేయకూడదా? అరే, ఎందుకు ఇప్పుడు నా వెనక పరిగెడుతున్నావు? మేము ఊరికే చూసి నవ్వాం అంతే. నిన్ను కొట్టింది శివ. వెళ్ళి తనతో గొడవ పడు, వెళ్ళు. హలో లడ్డు సింగ్ అంకుల్. శివ, ఏమైంది? మేము ఆ పిల్లల దగ్గర స్కూల్లో ఏం చదివారు అని అడిగాము. అందుకు వాళ్ళు మాతో గొడవ పడడం స్టార్ట్ చేశారు. ఒక చిన్న పిల్లాడి గొంతు పెద్దవాళ్ళలాగా ఉంది తెలుసా? పాపం, వాడికి గొంతు పాడైపోయి ఉంటుంది. యూ డోంట్ వరీ. ఈ రోజు రాత్రి నేను స్కూల్కి వచ్చి చెక్ చేస్తానులే. వాళ్ళు చిన్నపిల్లలు అయ్యుండరు. శివ, ఆ చిన్నపిల్లల్లో ఒకడికి పెద్దవాళ్ల గొంతుంది, విన్నావుగా? ఈ రోజు రాత్రి లడ్డు సింగ్ గారు వెళ్ళి చెక్ చేస్తారు. మనం వాళ్ళ కోసం స్కూల్ బయట ఎదురు చూస్తూ ఉందాం, ఓకేనా? లడ్డు సింగ్ గారు ఏం కనిపెట్టొస్తారో మనం తెలుసుకోవచ్చు. ఎందుకని మీరు ఆ చిన్న పిల్లోడి దగ్గర పోట్లాడారు, అదే కదా బాస్? మీరు అందరితో గొడవ వేసుకుంటే తర్వాత మన మీద సందేహం వస్తుంది. తర్వాత మనం ఈ చోటుని వదిలి వెళ్లాల్సి ఉంటుంది, అంతే కదా బాస్? ఏయ్, శివ వాడి ఫ్రెండ్స్ ని ఎవర్రా కొట్టింది? త్వరగా చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పండి. సార్, తను సూపర్ ఫైటర్. తన దగ్గర మేము ఎలా సార్ పోట్లాడగలం? తనే మమ్మల్ని కొట్టాడు. తను మమ్మల్ని ఎలా పనిచేసాడో తెలుసా? ఆ నొప్పి తట్టుకోలేక మేమందరం ఏడుస్తూ ఉన్నాం. చెప్పండి చెప్పండి.
ఎలా పనిచేశాడో పూర్తిగా చెప్పండి. నేనే వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాను. చెప్పండి. ఏయ్, నేను ఎలా కొట్టానో చెప్పమన్నాను, చూపెట్టమలేదురా. చాలు ఆపండ్రా. నేనేంటి పంచింగ్ బ్యాగ్ అనుకున్నారా? నన్నెందుకురా కొడుతున్నారు? సార్ మిమ్మల్ని కొట్టేంత ధైర్యం మాకు అసలు ఎక్కడుంది సార్? మీరు తను ఎలా పనిచేస్తాడో చెప్పన్నారు కాబట్టి మేము అలా పనిచేసి చూపించాం. కానీ లాస్ట్ పంచ్ మాత్రం మర్చిపోయాం. రండి వద్దురా. సార్, మీరు తనకి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అయ్యోమా, ఇస్తాన్రా, మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ తప్పక ఇస్తాన్రా. అమ్మో, లడ్డు సింగ్ గారు ఏమైంది? ఏం లేదు. చాలా మంచి పిల్లలు. పాప చదువుకోవడానికి వచ్చారు, చదువుతున్నారు కూడా. లడ్డు సింగ్ అంకుల్, నిజం చెప్పండి, అసలు లోపల ఏమైంది? మీరెందుకని ఇలా నడుస్తున్నారు? అరే రే 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 రే, ఏమని చెప్పను, బాగా వాయించి పారేశారు. అంటే నన్ను పొగుడుతూ వాయించారు. చాలా దారుణమైన పిల్లలు శివ. వామ్మో, నా ఈ ఎముకలు ఇరిగిపోయాయి శివ. లడ్డు సింగ్ గారు, ఏదో ఒక సమస్య ఉంది. లోపలికి వెళ్ళి ఏంటో నేనే చూసొస్తాను. ఏంటిది? మిషన్ శబ్దం వినిపిస్తోంది. బాస్ ఆ శివ పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడట. ఇప్పుడు మనం ఏం చేయాలి? పట్టుకుని నా దగ్గరికి తీసుకురండి. తనని తీసుకురావాలి. ఇదే కదా బాస్? ఓకే బాస్, తనే వచ్చేసాడు. అదిగో అక్కడున్నాడు బాస్. చిన్నపిల్లడా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏ చిన్నపిల్లడా, నీకు అసలు సమస్య ఏంటి? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ చోటు మనకి ఇక సేఫ్ కాదు. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, అంతే కదా బాస్? వాడిని పట్టుకోండి, మనతో పాటు తీసుకెళ్దాం. ఈ స్థలం ఇప్పుడు ఇదిగో తీసుకో. ఓ, అంటే మీరెవరు చిన్నపిల్లలు కాదా? రండి, ఇప్పుడు రండి. మీరు చిన్నపిల్లలనే ఇప్పటి వరకు కొట్టకుండా వదిలేశాను. బాస్, ఇప్పుడైనా నిద్ర నుంచి లేవండి. ఏంటి బాస్ మీరు? మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలి. లడ్డు అంకుల్ వచ్చేసారు. రండి అందరూ రండి. మన లడ్డు అంకుల్ వచ్చేసారు. ఎవరైనా కాపాడండి.
లడ్డు సింగ్ గారు వాళ్ళని అరెస్ట్ చేయండి, నేను వెంటనే వస్తాను. అరే వీడు సైకిల్ మీద ఎగురుతున్నాడే. శివా, నిన్ను నేను ఇవాళ అస్సలు వదిలిపెట్టను. బాస్, పైలట్ కింద పడిపోయాడు. హెలికాప్టర్ ఎక్క మీరే తోలగలరు. త్వరగా మీరు పైలట్ సీట్ లో కూర్చోండి. నేను నడుపుతాను. బాస్, ఇప్పుడు మీరు నిద్రపోకూడదు. ఇప్పుడు మీరు పడుకుంటే శాశ్వతంగా కూడా నిద్రపోవాల్సి వస్తుంది. నేను మెలకుగా ఉండాలి. నేను సముద్రంలో పడాల్సిన అవసరం నాకు లేదు. వాడిని వదిలిపెట్టద్దు. వాడిని అంతం చేసి పైనుంచి పడేయ. బాస్, బాస్ లేవండి, లేవండి బాస్, లేవండి. బాస్ త్వరగా లేవండి. బాస్, బాస్ లేవండి. బాస్ లేవండి. బాస్ ఇప్పుడు మనకి నిద్రపోయేంత టైం లేదు. త్వరగా లేవండి బాస్, లేవండి. నన్ను లేపుతూ ఉండండి. మెలకుగా ఉన్నాను, మెలకుగా ఉన్నాను, మెలకుగా ఉన్నాను. అంకుల్, నాతో ఫైట్ చేస్తారా లేక వెళ్ళి జైల్లో కూర్చుంటారా? అరెస్ట్ అవ్వాల్సిందే. ఇంకా ఎంత ఫైట్ చేయాలి? జైల్లో నేను విశ్రాంతి తీసుకుంటాను. నా నిద్ర పూర్తి అవ్వట్లేదు. నువ్వు నన్ను నిద్రపోనివ్వట్లేదు అసలు. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డైమండ్ స్మగ్లర్ ని నాకు పట్టించి చాలా మంచి పని చేసావు నువ్వు. చాలా రోజులుగా వీడిని వెతుకుతున్నాను, చాలా రోజుల నుంచి. పదా లాకప్ లో బాగా నిద్రపోతులే కానీ